డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా ఎలకతుర్తి మండలంలోని కేశవాపూర్, తిమ్మాపూర్, ఆరేపల్లి, బావుపేట జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. జేఏసీ బాధ్యులు ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాలను ప్రారంభించే యువతకి ఈ డ్రగ్స్ ను అంటిపెట్టుకుని రేపటి దేశానికి పాలకులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్థాంతరంగా చనిపోవడం కుటుంబాలలో కడు విషాదాన్ని నింపుతుంది. పెళ్లి చేసుకున్న స్త్రీలు చిన్న వయసులోని విధవరాలుగా మిగిలిపోవడం సమాజాన్ని పట్టిపీడిస్తుంది. డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా కృంగిపోవడం ఈ దేశానికి మంచిది కాదు. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత మత్తుకు బానిసలై చనిపోవడం దేశ శక్తిని కోల్పోతున్నామని అన్నారు. కాబట్టి పోలీసు, నార్కోటిక్, ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెల దాకా వచ్చింది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా ఏకమై డ్రగ్స్ ని నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న వాళ్ళమవుతామని అన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కళా లక్ష్మారెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ డేగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపేల ప్రకాష్, గాండ్ల పద్మ, అక్కనపేట మండల జేఏసీ ఇన్ఛార్జి వేముల జగదీష్, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ బాధ్యులు తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, పట్టెం కుమారస్వామి, ఒగ్గే శేఖర్, చెంచు ఐలయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షులు సాతారి చంద్రమౌళి, బతిని రవీంద్రగౌడ్, ఏర రమేష్, ఏర భీమరాజ్, మేక శంకర్, ఏనుగుల సుధాకర్, పోలు కుమార్, చొల్లేటి మంజుల, ఆరేపల్లి దేవేందర్, పోలు హైమ, పంచాయతీ కార్యదర్శులు చిట్కూరి శ్రీనివాస్, దీపిక, వివోఏ వాణి, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.